ज्योति नमोस्तुते दिव्य ज्योति नमोस्तुते श्री महागणाधिपतये नमः शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ध्यायामि आवाहयामि सप्तसिंहान् समर्पयामि आदियोः आच्छन् कपिलाय नमः गजकर्णकाय नमः अम्बोधाय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेताय మనకి పాతిపెంటలో గర్ల్స్ కోసం ఆశ్రమ పాఠశాల నిర్మించాలని అనుకోవటం అది కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి చలికాలం వస్తోంది, ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చలి ఎక్కువగా ఉంది, వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మనందరం కూడా వాళ్ళకి వసతి కల్పించాలని చెప్పి అనుకోవడం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనడంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకి బిల్డింగ్ ఇచ్చారు, అందుకనే మనం స్టార్ట్ చేసాం. అయితే ముఖ్యంగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా చదువుకుంటున్నారు. ఎందుకంటే అవును అన్న అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అవునా కదా? ఎందుకంటే మొన్న జిల్లా ఫస్ట్ ఎవరు వచ్చారు? అమ్మాయి వచ్చింది. మీకు అందరికీ గుర్తుందా? స్టేట్ ఫస్ట్ కూడా అమ్మాయిలు వస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు చాలా బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని. అమ్మాయిలకి ఏంటంటే చదువుకోవడం ఒక్కటే పని ఉంటుంది, అమ్మాయిలకు బాగా చదువు ఈ రోజు ఈ మధ్యకాలంలో ఉంటుంది. అయితే భోజనం బాగా పెడుతున్నారా? భోజనం ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము వార్డెన్కి హెచ్ఎంకి వాళ్ళందరికీ చెప్తాం. టీచర్స్ అందరూ కూడా మన పిల్లలు అనుకొని మనం చేసినప్పుడే పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు అనేవి బాగొస్తాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, మనం చదువు ఎంత బాగా చదువుకుంటామో రోజు మొత్తం మీద ఒక గంట అయినా ఆడుకోవాలి. అర్థమైందా? ఆడుకోవాలంటే ఫోన్తో కాదు బయట ఇక్కడ వరండాలో గాని లేదా మనకి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో గాని ఆడుకునే ఆట, ఖోఖో లేదా కబడ్డీ, పరిగెత్తుకున్న ఆట, ఏమంటారు దాన్ని, డీఫాట గాని అట్లాంటివి ఏవైనా ఆడుకోవాలి. అంటే మీరు స్కిప్పింగ్ ఆడినా ఏదాడినా, ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసట వస్తేనే మీకు మానసికంగా శారీరకంగా కూడా ఎదుగుదల వస్తుంది. పిల్లలకి ఈ మూడు అవసరం: చదువుకోవాలి, బాగా తినాలి, బాగా ఆడుకోవాలి. కొంచెం నాణ్యమైన భోజనం పెట్టాలి అని మెనూ కూడా చేంజ్ చేస్తున్నారు. కాబట్టి నాణ్యమైన భోజనం కూడా ఏర్పాటు మీకు అవుతుంది. చక్కగా చదువుకొని, మీకు ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాలుగా ప్లేట్లు గ్లాసులు ఎవరికి ఇవ్వలేదు. మీకు ఈ మధ్య ప్లేట్లు పంపించారా లేదా? కొత్త ప్లేట్లు ఇంకా రాలేదా? వస్తాయి కొత్త ప్లేట్లు, గ్లాసులు. అలాగే దుప్పట్లు, బెడ్షీట్లు కూడా మీ అందరికి ఇవ్వమని చెప్పాను. ఖచ్చితంగా మీకు అందరికీ వస్తాయి. ఇంట్లో డోలీలు లేకుండా మనం ఫేడర్ అంబులెన్స్ పెడుతున్నాం. అలాగే నిన్నే ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. డోలీలు ఎక్కువగా మోతలు ఎక్కడున్నాయో, ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయమన్నారు. అలాగే మా కార్యకర్తలు గాని మా లీడర్లు గాని అబ్జర్వ్ చేసి నాకు ఆ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి డోలీలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ రోడ్లు ముందు తొందరగా శాంక్షన్ చేసి డోలీ మోతలు లేకుండా చేస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ